Sai Baba. His life is a message. His life is an inspiration. ఓం సాయిరామ్. హాయ్ అండి అందరికీ. నమస్కారం. వెల్కమ్ టు షిరిడి సాయి అండ్ సోబా స్పిరిచువల్ టాక్స్. ఈరోజు మనం దైవం గురించి తెలుసుకుందాం. అసలు దైవం అంటే ఏమిటి? దైవం అనే మాటకు అనేక అర్థాలు ఉన్నాయి. దైవం అంటే మతం అని కొందరు, విశ్వాసం అని మరికొందరు అనుకుంటారు. అసలు దైవం అంటే ఈ సృష్టిని నడిపించే అనంతమైన అదృశ్య శక్తి అని అర్థం. మరియు ఈ అనంత విశ్వంలోని జీవరాశులను సృష్టించి, పోషించి, లయం చేసే ఒక పరమశక్తి. ఇది సృష్టి అంతా వ్యాపించి ఉంటుంది. దానిని దైవం అంటాము. దీన్ని సర్వాంతర్యామి, పరబ్రహ్మము, పరమాత్మ అని రకరకాల పేర్లతో పిలుచుకుంటాము. మళ్ళీ దీనిని 2 రకాలుగా చెప్పవచ్చు. ఒకటి నిరాకారము, 2 సాకారము. నిరాకారము అంటే దీనికి రంగు, రూపు, ఆకారము ఉండదు. శుద్ధ చైతన్యం, ప్యూర్ కాన్షియస్‌నెస్. ఇది ఒక లైట్ ఫామ్‌లో ఉంటుంది. అందుకనే అలా మనం కొలవడం కష్టం కాబట్టి సాకారమై భగవంతుని రూపంలో మన ముందుకు వచ్చింది. సాకారం. సాకారము అంటే ఆకారంతో కూడిందని అర్థం. విగ్రహాలను ప్రతిష్ఠించటం, వాటికి అలంకారం చేయటం, నైవేద్యం పెట్టటం మరియు హారతులు ఇవ్వటం. దేవునితో బంధం ఏర్పరచుకోవడం దీని ముఖ్య ఉద్దేశ్యం. అనేక దేవీ దేవతామూర్తుల రూపంలో జగన్మాతలా, శివుడిలా, రాముడు, కృష్ణుడిలా అనేక రూపాల్లో మన ముందుకు వచ్చింది. దైవం ఒక్కడే అయినప్పటికీ అనేక రూపాల్లో పూజించటం ఎందుకని మనకి డౌట్ రావచ్చు. దైవం ఒక్కడే అయినప్పటికీ ఆ శక్తి అనేక రూపాల్లో ఆరాధించటానికి శాస్త్రీయమైన కారణాలు ఉన్నాయి. మానవ మనస్సు చంచలమైనది. నిరాకార దైవాన్ని ధ్యానించటం సాధారణ మనిషికి చాలా కష్టం. ఒక రూపం, ఒక నామం ఉంటే మన మనసును ఫోకస్, కాన్సంట్రేషన్ చేయడం చాలా ఈజీ అవుతుంది. ఆధ్యాత్మిక సాధన ప్రారంభ దశలో విగ్రహారాధన సహాయపడుతుంది. ప్రపంచంలో అందరి అభిరుచులు, మనస్తత్వాలు ఒకేలా ఉండవు. అందుకే మన ఋషులు ఇష్టదైవం అనే విధానాన్ని అందించారు. శక్తిని, ధైర్యాన్ని కోరుకునేవారు దుర్గని లేదా శివుడిని పూజిస్తారు. ప్రేమను, ఆనందాన్ని కోరుకునేవారు శ్రీకృష్ణుడిని ఇష్టపడతారు. ధర్మాన్ని, మర్యాదను అనుసరించేవారు శ్రీరాముడిని ఆదర్శంగా తీసుకుంటారు. అలానే లోకంలో ధర్మం నశించి, అధర్మం హద్దుమీరినప్పుడు సద్గురువులు యోగుల రూపంలో అవతారం తీసుకొని భూమిపైకి వచ్చి జనులను సక్రమార్గంలో పెట్టడమే సద్గురువుల కర్తవ్యము. దీనినే సాకార దైవము అంటాము. దేవుడిని ఒక విగ్రహ రూపంలో లేదా అవతారంలో ఆరాధించటం. అలానే సాయిబాబా కూడా ఒక రూపం తీసుకొని భూమి మీదకు వచ్చారు. సాయిబాబా మార్గంలో కుల, మత, వర్గ భేదములు తావులేదు. అందరికీ దేవుడు ఒక్కడే అని సృష్టిలో ప్రతి జీవిలోనూ దేవుడిని చూడటమే సాయి తత్వం. సాయిబాబా ఎప్పుడు సంసారం వదిలి అడవులకు వెళ్ళమని చెప్పలేదు. కుటుంబ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తూనే మనసును దేవుని మీద లగ్నం చేయమని ఆయన బోధించారు. కర్మ చేస్తూ ఫలితాన్ని దేవునికి వదిలేయాలని నిస్వార్థమైన సేవయే సాయి మార్గం. నేను అనే అహంకారాన్ని వదిలి గురుపాదాలను శరణాగతి చెందటం ద్వారా మోక్షాన్ని పొందవచ్చునని సాయి మార్గం చెప్తుంది. దైవం అనంతమైన శక్తి స్వరూపం. ఆ శక్తికి ఉన్న అన్ని లక్షణాలు ఒకే రూపంలో చూపించటం కష్టం. అందుకే ఒక్కో గుణానికి ఒక్కొక్క రూపాన్ని ఆపాదించాడు. చదువు కోసం సరస్వతి, సంపద కోసం లక్ష్మీదేవి, విఘ్నాలు తొలగటానికి వినాయకుడు. వివిధ అవసరాలకు దైవిక శక్తులను వేర్వేరు రూపాల్లో కొలుస్తారు. ఆధ్యాత్మికవేత్తల ప్రకారం దైవం ప్రతి జీవిలోనూ ఆత్మరూపంలో ఉంటాడు. నేనే బ్రహ్మాన్ని, అహం బ్రహ్మాస్మి అనే వేదవాక్యం దీన్నే సూచిస్తుంది. దీనిని బోధించే దీనిని బోధించటానికి ఆధ్యాత్మిక గురువులు సాయిబాబా వచ్చారు. దేవుణ్ణి కేవలం భయంతో కాకుండా ప్రేమతో కొలవడానికి దేవుడిని తండ్రిగా, తల్లిగా, స్నేహితుడిగా భావించి పూజించటం వల్ల భక్తిభావం బలపడుతుంది. మనం ఎవరితో అయినా బంధం ఏర్పరచుకోవటానికి కొంత సమయం గడుపుతూ ఉంటాము. అలానే భగవంతుడితో రోజూ కొంత సమయం గడపడినప్పుడు మన బంధం ఏర్పడుతుంది. దానివల్ల మానసిక ప్రశాంతత లభించడమే కాకుండా
జీవితంపై ఒక స్పష్టత వస్తుంది మరియు శారీరక ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు చేకూరుస్తుంది. ధైర్యం, ఆత్మవిశ్వాసం, ఏకాగ్రత, పాజిటివ్ యాటిట్యూడ్స్ వస్తుంది. Thanks for watching Shirdi Sai and Sobha Spiritual Talks.